అందుకని సీనియర్స్ దరిదాపులకు రానివ్వాల. సీనియర్ జూనియర్ కాదు, అది పాత వాసన ఉండటానికి లేదు. అవునండి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పార్టీలో అవునండి. ఆయన భావజాలం అమలు జరగాలంటే అవునండి. స్వచ్ఛమైనటువంటి మనుషుల్ని తీసుకురావాలని అవునండి. చెప్తున్నా కదా, ఒక ధ్యేయంతో వచ్చిన మనిషి. ఎస్. అంతేగాని వీళ్ళని అతుకుబెట్టి రాజకీయం ఇది అధికారం కాపాడుకోవాలని రాలా. అవునండి. ప్రక్షాళన చేయటానికి వచ్చాడు, అవునండి. ఆచరించాడు, అవునండి. అమలు చేశాడు. సార్ ఆ కాలంలో పార్టీలు మారితే ఎవరన్నా వస్తామంటే ఏం చెప్పాడు? పదవులకి రాజీనామా చేసి చేసి రమ్మన్నారు. రమ్మన్నాడు, లేకపోతే అవసరం లేదన్నాడు. అవును సార్. అవును. అలా ఆయన పద్ధతులకు కట్టుబడినటువంటి మనిషి. గ్రేట్ అండి. మీలాంటి యూత్ని అట్రాక్ట్ చేయగలిగారు ఆ రోజుల్లో. ఎందుకంటే ఆయన అసలు యూత్ ఏంటండి, ముసలోళ్ళ దగ్గర నుంచి ఆడవాళ్ళ దగ్గర నుంచి కుర్రోళ్ళ దాకా ఆయన చైతన్య రథం వెంబడి పరుగులు ఎట్ట తీసేవాళ్ళు. అవునండి, మేము చూసాం కదా. తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అన్నాడు. ఆ ఫోటోనే ఆ పిలుపు ఏంటి? రెండు. అవునండి. ఆయన చిత్తశుద్ధి చూడండి. అవునండి. సమాజమే దేవాలయం, ఎస్, ప్రజలే దేవుడు. దేవుళ్ళు. అప్పటికి 35 సంవత్సరాలు అయింది కదండి. అంతే కదండి. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడైనా సమాజాన్ని దేవాలయం అన్నాడా, ప్రజల్ని దేవుళ్ళు అన్నాడా? అంటే ఆయనకున్న ఆరాధనది, ఎస్, సమాజం పట్ల ఆయనకున్న గౌరవం, అవునండి, ప్రజల పట్ల ఆయనకున్న దైవత్వ భావం తెలియజేస్తుంది. ప్రజలే దేవుళ్ళు అన్న మాట చిన్న విషయం కాదండి. చిన్న విషయం. అంతవరకు ఏ రాజకీయ నాయకుడు అసలు ఇది అందుకోవాలి ఆ రోజుల్లో. ఆడవాళ్ళని నా తెలుగింటి ఆడపడుచులని, అవునండి, నా తమ్ముళ్ళు అన్నాడు అవునండి, ప్రజలు. ఇలా ఒక బంధం తో అవునండి, ఆయన ప్రతి మాటలో ఆ ఇది కనపడుతుంది. అవునండి, స్వచ్ఛత. కరెక్ట్. ఎందుకంటే ఆయన సక్సెస్ అయ్యాడు. మీరు అన్నట్టు నాయకులు దేవుళ్ళు అన్నారు తప్ప ప్రజలు దేవుళ్ళు అన్న రోజులు లేదు. ఇప్పుడు ఆ రోజుల్లో ఇందిరాగాంధీని దేవత అన్నారు. ప్రజల్ని దేవుళ్ళు దేవతలు అన్న వాళ్ళని నిజంగా ఎన్టీ రామారావుతో స్టార్ట్ అయింది. అయితే ఆయన జర్నీలో మీరు మొదటి నుంచి ఉన్నారండి. ఎట్లా మీకు అట్లా ఏ రకమైన రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు మీకు ఆయన? అసలు ఆయనతో ఒక్కసారి మాట్లాడితే జీవితాంతం మర్చిపోలేం, గుర్తొస్తూనే ఉంటాయి. అవునండి. నాకే కాదు, నేను అనుకోవటం అందరికి అదే ఉంటుంది. నిజమండి, చాలామంది చెప్పుకుంటారు. రెండు సందర్భాలు చాలా ఉన్నాయి, బట్ రెండు చెప్పాలి మీకు సార్. నేను మా బావగారు రఘురామ్ ఇద్దరం కలిసి జగ్గయ్యపేట సీట్కి అప్లై చేశాను. అవునండి. చేస్తే ఆయన ఏమో టౌన్లో ఉంటాడు, నేను పక్కన పల్లెటూరులో. అవునండి. సో వారికి ఇచ్చారు, మీరిద్దరు కలిసి చేసుకోండి, కుటుంబం ఒకటే కాబట్టి అది మేము అది చేసాం. కానీ 94 వరకు నాకు పదవుల మీద కోరిక ఉండేది కాదు, పార్టీ ఉండాలనుకునేవాడిని. పనిచేస్తూ పోతున్నాం. అవునండి. 94లో అన్నగారిని అడిగాం. అవునండి. మొదట జిల్లా పరిషత్ అడిగాము, పోటీ చేయండి అన్నాడు. సీట్ ఇచ్చాడు. జడ్పీటీసీ చేస్తే 8,000 అత్యధిక మెజారిటీతో గెలిచాను. అవునండి. తర్వాత మీకు తెలుసు పార్టీలో ఈ దుష్ట శక్తుల వ్యవహారాలు వచ్చినందువలన నాకు అవకాశం పోయింది, ఇంకో వాళ్ళకి వచ్చింది. అవునండి. అప్పుడు అవునండి డిసిసిబి కోసం అవునండి చేశాం. అప్పుడు ఫస్ట్ టైం బాబు గారిని కలిసా. పోయి అవునండి కలిస్తే నిమ్స్ దగ్గర ఉండేవారు. అవునండి. కలిస్తే అది ముందు చెప్పాల్సింది కదా, డిసిసిబి ట్రై చేద్దుర్రాలే అన్నాడు. అన్నగారి దగ్గరికి వెళ్తే ఆయన అన్న మాట చూశాడు, చాలా నిదానంగా ఉన్నావు, నెగ్గుకు రాగలవా జిల్లాలో అన్నాడండి. మీరు అవకాశం ఇవ్వండి అన్నగారు, మంచి పేరు తీసుకొస్తాను. అవునండి. మా రఘురామ్ పక్క నుండి మీ ముందే ఏం మాట్లాడతారు సార్ చూస్తాం అన్నాడు. అవునండి. మరి ఊళ్ళో సొసైటీ నామినేషన్ వేస్తే యునానిమస్ అయింది. అవునండి. మళ్ళా పోయి కలిసాం. అవునండి. మరి డైరెక్టర్ వేయాలి కదా అన్నగారు అంటే, వేయండి మేము చూస్తాం. అవునండి. జిల్లాలో అంతమంది హెమాహెమీలు ఉంటే ఆ కాలంలో అవునండి నన్ను ఆయన అవునండి ప్రతిపాదించాడు. ఆయన నాకు అవకాశం ఇచ్చాడు. ఎన్టీఆర్ అవకాశం ఇస్తే అవునండి ఆ విధంగా జిల్లా బ్యాంక్ అధ్యక్షుడిగా జిల్లా బ్యాంక్ చరిత్రలో ఫస్ట్ టైం ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఈనాటికి ఆనాటికి అదే రికార్డు. గ్రేట్ అండి. ఆ తర్వాత బాబు గారు అవునండి నాకు ఆప్కాబ్ అవకాశం చైర్మన్ గారు, నేను అది కూడా వారిని
ఇది ఆయన్ని అడిగాను అన్నగారిని. అవునండి. ఈయన అడగటానికి వెళ్తే టైం కుదరలా, అవునండి. కానీ అడగకుండానే ఇచ్చాడు. అనకూడదు కానీ ఆదాయం లేని పోస్టులు ఇవన్నీ. ఆదాయం మీద సర్వీస్ నాకు చేయాలి. దృష్టే లేదు. సర్వీస్ చేయాలి. ఆనాడు ఈనాడు ఏనాడు అవునండి. ఆదాయం మీద వ్యాపారం మీద దృష్టి లేదు. అవునండి. రాజకీయాల్లో ఉండి కూడా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అవునండి. అంతే కదా. కానీ ముందు నుంచి అన్నగారు కానీ బాబు గారు కానీ ఏమనేవారంటే, అవునండి. పార్టీకి పనిచేసిన వాళ్ళని గౌరవిస్తాం, అవునండి. గౌరవం ఉన్న వాళ్ళనే ప్రోత్సహిస్తాం అన్నారు. అవునండి. ఆ ధోరణిలోనే ఎంత ఆస్తి ఉంటే ఏంటి, అదే. కీర్తి ముఖ్యం. అవునండి. ఇప్పుడు తాతాలకు బిర్లాలకి అవునండి. రాజకీయాల్లో విలువ ఉంటుందా? అంతే కదా. ఆస్తి ఉంటే ఉండొచ్చు, అంతే కదా. కానీ క్రమేణా మారుతున్నాయి వాతావరణం. అవును సార్. కానీ అందుకని నాకు ఏ రోజు ఆ మోజు లేదు, ఆ అలవాటు లేదు.